నమస్తే అమ్మ. మంచిదమ్మా. మీ పేరు? రాజమణి. ఓకే. ఏం చేస్తారు? వ్యవసాయమే అమ్మా. పొలం ఉందా? 2 ఎకరాలు ఉంటుంది. ఓకే. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది? మా వానికి తెలుసు, మా కొడుకు తెలుసు, నాకు తెలియదు ఇక. ఓకే. పడ్డాయి. పడ్డాయి, పడనైతే పడ్డాయి. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా? వచ్చినాయి, ఎలా ఉన్నాయి అవి? మంచిగానే ఉన్నాయి. తింటున్నారా? ఆ, బాగున్నాయా? ఆ, ఓకే. ఫ్రీ కరెంట్ జీరో వచ్చింది. ముందు ఎంత కరెంట్ వస్తుంది? ముందు 500, 450 ఇట్లా వచ్చేది. ఓకే. ఇప్పుడు ఇక ఫ్రీ వచ్చింది. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? సత్తయ్య. ఎక్కడి నుంచి వస్తారు? ఇబ్రాహీంపట్నం పడరగూడెం చిల్లపడరు వ్యవసాయం చేస్తున్నాం. పొలం ఉందా? పొలం ఉంది. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి మేడం. ఎంత పడ్డాయో? అదే ఎకరాకు 6,000 లెక్కన ఉంటాయి. సన్నబియ్యం వస్తున్నాయా? వచ్చినాయి మొన్న వచ్చినాయి. ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. తింటున్నారా? తింటున్నాం మేడం. బాగున్నాయి. బాగున్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? వచ్చింది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? అదే 200 కానీ జీరో వచ్చింది. మళ్ళీ బాయిది కడుతున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికైతే మంచిగానే ఉంది మేడం. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి మంచిగానే ఉంది. ఎందుకు? ఇప్పుడు అదే అన్న పనులు అయితే చేస్తున్నాడు కదా, కావాల్సిన టైం ఇంకా ముందే అవుతుండొచ్చు కానీ దానికి అన్నీ అవుతున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.